సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు మెయిన్ పార్టీలైనటువంటి టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ, వైసీపీతో పాటుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా పోటీ చేశాయి. ఇక్కడ కొత్తగా పార్టీలను స్థాపించి పోటీ చేశాయి. స్థాపించి పోటీ చేసినప్పటికీ కూడా వాడు ఎందుకని ప్రజల మన్ననలు పొందలేదు? అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే చాలా మంచి హోదాలో ఉన్నటువంటి పర్సన్స్ అక్కడ పోటీ చేశారని చెప్పుకోవచ్చు. నార్త్ విశాఖ నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక కొత్త పార్టీని పెట్టి జై భారత్ నేషనల్ పార్టీ, జేడి లక్ష్మీనారాయణ గారు అందరికీ సుపరిచితులు, బాగా తెలిసిన వ్యక్తి, నీతి నిజాయితీకి మారుపేరు ఉన్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి పార్టీ స్థాపించి చాలా చోట్ల నుంచి పోటీ చేసినప్పటికీ కూడా అతి తక్కువ ఓట్లు, చాలా అంటే చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి అతనికి. 5160 ఓట్లు కనీసం ఓట్లతోటి ఆయన పోటీ చేసినా కూడా, అంటే లాస్ట్ టైం కంపేర్ చేస్తే అసలు ఈసారి అసలు కంప్లీట్గా రాలేదనే చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే మళ్ళీ మంగళగిరి నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి భారత చైతన్య యువజన పార్టీ అని రామచంద్ర యాదవ్ గారు చేశారు. అలాగే జడ శ్రావణ్ కుమార్ కూడా మంగళగిరి నుంచే పోటీ చేశారు. ఆయన కూడా జై భీమ్ భారత పార్టీ అని స్థాపించారు. ఇలా రకరకాల పార్టీలు స్థాపించి పోటీ చేసినప్పుడు కూడా మినిమం కూడా వాళ్ళకి అసలు ఓట్లు రాకపోవడానికి ఏంటి రీజన్స్? ఎందుకు ప్రజల ఆదరణ పొందలేదంటారు? నిజమే, ఇది అందరూ చర్చించాల్సిన అంశమే. మీరున్నట్టంటే సిబిఐ గారి యొక్క సచ్యలతలో ఎవరు ఆయన మాట అనేది కాదు. ఎందుకంటే 10 మందికి స్ఫూర్తి ప్రదాత. ఒక ఆయన ఏది చేసినా, ఏ కేసులు తీసుకున్నా జాయింట్ డైరెక్టర్గా జేడీ అనేది పడిపోయింది ఆయనకు ముద్ర సిబిఐలో. వివి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ ఆయన పేరు. సమర్థవంతమైన ఆఫీసర్కి కర్నూలు నుంచి వచ్చిన వ్యక్తి దేశవ్యాప్తంగా సిబిఐలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఉభయ రాష్ట్రాలకి జేడీగా మంచి కేసులు, ఓబులాపురం మైనింగ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కావచ్చు, ఏది చేసినా కానీ ధైర్యంతో చేశాడు. ఎప్పుడు పతాక శీర్షికలు ఉన్నారు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇంకా మంచి పరిపాలన అందిస్తారని అనుకున్నారు చాలామంది. అదే క్రమంలో జనసేన పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. మనం చూసాం, మీరు చెప్పినట్టుగానే వాళ్ళిద్దరు విధానాలు ఒకటే అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నలాగా వచ్చాడని విశాఖపట్నం ఎంపీగా నిలబెట్టి పోటీ చేయించారు. ఆ చేపించే క్రమంలో ఆయనకు దాదాపు మీరు అన్నట్టుగా 2,88,874 ఓట్లు వచ్చినాయి. అంటే బీజేపీ అక్కడ పోటీ చేస్తే చాలా తక్కువ, 35,000-40,000 ఓట్లు వచ్చినాయి. ఆడ పోటీ చేసింది చూసారా, 2,88,000 ఓట్లు వచ్చినాయి. అంటే అక్కడ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజీ, సిబిఐ గారికి ఉన్న లక్ష్మీనారాయణ ఇదితో అప్పుడు ఇదైంది. ఆ తర్వాత క్రమంలో ఆ పార్టీలో ఉండలేకపోయాడు ఆయన. ఎందుకంటే సినిమాలు కొన్ని ఒప్పుకునేవి ఉన్నాయి కాబట్టి ఆయన 2019లో ఓడిపోయినా, ఆయన ఒక్కచోట కలవపోయినా నిలబడ్డాడు, పార్టీని బతికించుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నాడు, సినిమాలకు వెళ్ళేదలికి నేను ఉండలేను, మాట తప్పాడన్న ఉద్దేశంతో ఆయన అది ఒక పాయింట్ చెప్పేసి బయటకు వచ్చాడు. ఆ పార్టీలో ఒక నియంత్రిత పోకడలు ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఎందుకు వచ్చాడు అనేది వాళ్ళిద్దరి మధ్య తెలుసు, మనం ఏం కాదనలేదు. పక్కకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఈయన ఏ పార్టీకి వెళ్తాడు? బీజేపీకి వెళ్తాడా, లేకపోతే టీడీపీకి వెళ్తాడా, లేకపోతే వైసీపీకి వెళ్తాడా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటారని ఆ ప్రపోజల్ కూడా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. అంటే కొన్ని ఫౌండేషన్స్ కూడా స్థాపించి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నటువంటి వ్యక్తులు ఎందుకు స్వాగతించలేకపోయారు? అదే ఇక్కడ ఏంటంటే, ఒకటి వాళ్ళు దీర్ఘకాలికమైన ఇది చూస్తారు ప్రజలు. రైతుల కోసం చాలా యువత సదస్సులు పెట్టాడు, రాయలసీమలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, కోస్తాలో అన్నీ బాగున్నాయి. అన్ని ప్రజలు అప్పుడు వస్తున్నారు, జనం వస్తున్నారు, కానీ ఎందుకు ఓట్లు వేయకపోతున్నారు? ఆయన అదే రోజున ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అదే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటే ఈరోజు విశాఖపట్నం ఎంపీ అయ్యేవాడు 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజీ, ఆయనకున్న నిజాయితీ. ఆయన కాకపోతే ఆయన ఆ రోజున సపరేట్గా ఒక మేనిఫెస్టో 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నేను ఏం చేస్తానని కూడా చూపించాడు. కానీ ఇప్పుడు ఆయన ఉండలేక సరే ఆ విధానాలు ఏదో విభేదించారు, తర్వాత పార్టీ పెట్టాడు. కానీ మీరన్నట్టు ఇంత స్వల్పంగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? కనీసం గౌరవప్రదమైన పోటీ ఇస్తారనుకున్నారు. అక్కడ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉంటారు నార్త్లో, మీకు కూడా తెలిసిన అంశం విశాఖపట్నం అంటే. అక్కడ విష్ణుకుమార్ రాజు బీజేపీ తరఫున గెలిచాడు. ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ అంటే గతంలో చూసినటువంటి ఆ మెజారిటీని చూసి కనీసం అందులో కొంతైనా వస్తుందని ఆశిస్తారు, కానీ మరి ఈ స్థాయిలో అంటే మీరు అన్నట్టుగా అభ్యర్థికి ఒక మంచి సచ్యలతో ఉన్న వ్యక్తికి కూడా ప్రజలు వేయలేదంటే ఇక్కడ ఎందుకు వేయలేకపోతున్నారు? ఎందుకు నాయకుడిని ఒక పార్టీ పెట్టి 100 స్థానాల పైన పోటీ చేస్తామని చెప్పి ఒక పార్టీ పెట్టినప్పుడు ఈయన ఎవరి కోసం పెట్టాడు, జగన్ కోసం పెట్టారని అనేక విమర్శలు వచ్చినాయి. కానీ ఆయన పార్టీ పెట్టాడు, ఆయన విధానాల ప్రకారం వెళ్ళాడు, మేనిఫెస్టో వెళ్ళాడు. కానీ 5,160 ఓట్లు అంటే దారుణమైన విషయం. అంటే వీళ్ళు ప్రజలు ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది. ఇకపోతే శిరీష అక్కడ పోటీ చేసింది, ఒక మీరు తెలుసోలేదో, 5,000 ఇండిపెండెంట్గా 5,003 వడ్డీ శిరీష అని 5,311 ఓట్లు వచ్చినాయి. అంటే జేడీ గారి కంటే 150 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే చూడండి ఎట్లా వీళ్ళు తీసుకున్నారు.
అంటే జై భారత్ నేషనల్ పార్టీ ఆదిలోనే హంసపాద్ అన్నట్టుగా జేడీ గారి సచ్ఛీలత ఎవరు కాదనలేనిది, కానీ పార్టీ పెట్టితే ప్రజలకి చేరుకోలేకపోయారు. పార్టీ రెప్యుటేషన్ కూడా ఉండాలి, అప్పటికప్పుడు పెట్టి సమయం భావం కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విధానాలు, పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన నేను అనుకోలేదు, ఇంత పోరాట పట్టిమ చేస్తారని చెప్పి తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఈజ్ ద ట్రబుల్ షూటర్, పవన్ కళ్యాణ్ వల్ల ఈ కూటమి సక్సెస్ అయిందని కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇకపోతే అది జేడీ లక్ష్మీనారాయణ గారి యొక్క హిస్టరీ. మీరన్నట్టు ఒక్కో ప్రాంతీయ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీలు ప్రతి ఒక్కరు పార్టీలు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని మేము పోరాడతామని చెప్పేసి పాయింట్లో వస్తారు. వీళ్ళు మీడియాలో చాలా మాటలు చెప్తూ ఉంటారు. ఇకపోతే రామచంద్ర యాదవ్ భారత చైతన్య యోజన పార్టీ, ఈయన ఎక్కడో పెద్దిరెడ్డితో విభేదించి అక్కడి నుంచి వచ్చి ఒక పార్టీ పెట్టి బీసీల కోసం అన్నట్టుగా ఉభయ గోదావరి జిల్లాలో తిరిగాడు. ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ కూడా అమిత్ షా గారు ఇచ్చారు. అంతకుముందు జనసేనలో ఉన్నాడు. ఆయనకు వచ్చింది మంగళగిరిలో పోటీ చేస్తే 373 ఓట్లు. దారుణం అండి. పెద్ద పారిశ్రామికవేత్త కూడా, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి, కానీ 373 ఓట్లు. ఇకపోతే అది ఆ విధంగా రామచంద్ర యాదవ్ కూడా అతను ప్రూవ్ చేసుకోలేకపోయాడు పార్టీ పెట్టి. ఇకపోతే ఇది నాయకులు, పార్టీకి నాయకులు, ఇంకా అభ్యర్థులు అంటే ఎక్కడ పోటీ చేస్తారు, అసలు డిపాజిట్ కూడా అసలుకి లేదు కదా. ఇకపోతే జడ శ్రావణ్ కుమార్, ఈయన ఒక హైకోర్టు అడ్వకేట్గా అసలు ఎవరెవరికి ఏ సలహాలు చేయాలా, చంద్రబాబు ఏం చేయాలా, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలా, అవన్నీ చెప్తూ ఉంటారు. ఈయన కూడా ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు 616. జై భీమ్ భారత్ పార్టీ 616 అంటే ఏంటండి? ఇప్పుడు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, ఇప్పుడు అదృశ్యమైన 30,000 మహిళల్ని పవన్ కళ్యాణ్ తీసుకురావాలి, ఇవన్నీ రకరకాలు చెప్పేటప్పుడు మీడియాలో చెప్పడం కాదు, ప్రాక్టికాలిటీ ఉండాలి, ప్రజల్లో చేరువవ్వాలి, ప్రజల్లో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయినప్పుడే నాయకుడు అవుతాడు. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడ గెలవలేదు పవన్ కళ్యాణ్. అసలుకి ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ ఏమీ లేదని అన్నారు చాలామంది ఉన్నారు వేలల్లో. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు దశాబ్దం పైన పోరాడి 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చాడు? వీళ్ళందరికంటే చదువులో కూడా చిన్నోడే కదా, ఇంటరే కదా చదువుకుంది, 3 సార్లు రాశాడు. సినిమాలకే పనికొస్తాడు అని అనుకునే వాళ్ళు ప్రజల్లోని ఎలా మమేకం అయ్యాడు పవన్ కళ్యాణ్? అది ఇక్కడ కావాల్సింది ఏంటంటే పొలిటికల్ లెసన్స్ ఇతరులకు చెప్పేటప్పుడు మనం ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి. మనం ఎంత శక్తి ఉంది ప్రజల్లో, మనం పార్టీ పెడితే ఆ పార్టీతో ముందుకెళ్ళే అవకాశం ఉందా లేదా, ప్రజలు పార్టీ పెడితే స్వీకరిస్తారా లేదా, మనం ఒక అంబేద్కర్ భావజాలంతో పార్టీ పెట్టినా, ఒక రైతుల కోసం పార్టీ పెట్టినా, ఒక జాతీయ భావజాలంతో పార్టీ పెట్టినా, ఏం పెట్టినా ప్రజల దగ్గర ఏ విధంగా వెళ్ళాలి. ప్రజల్లో దీర్ఘకాలికంగా పోరాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఎవరు పనికిరారు, మేమే చేస్తామని చెప్పి వస్తే మీకు ప్రజలు ఎందుకు సేకరించట్లేదు? చాలా క్లియర్ కట్ క్లారిటీలో ప్రజలు చాలా తెలియగలవాలి ఇక్కడ ఎంటైర్ ఎపిసోడ్లో. కాబట్టి దశాబ్దం పోరాడి ఎక్కడ ఎమ్మెల్యే కాకపోయినా ఈయన మన కోసం నిలబడతారనే పాయింట్లో 21కి 21 గెలిపించారు, 2కి 2 ఎంపీలు గెలిపించారు. కాబట్టి ఇది ఒక పెద్ద కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. రాజకీయ పార్టీలు ఎందుకు సక్సెస్ అయిపోతున్నాయి, ఎందుకు వీళ్ళ యొక్క కెరీర్లో అద్భుతమైన ఇది ఉంటాయి. జేడీ గారికి అద్భుతమైన దేశంలోనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరున్నది, కానీ రాజకీయాలు ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? అదేవిధంగా రామచంద్ర యాదవ్ ఒక యువ పారిశ్రామికవేత్తగా దేశంలో అనేక రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు కావచ్చు, హోటల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? అదేవిధంగా జడ శ్రావణ్ హైకోర్టు న్యాయవాదిగా ఉభయ రాష్ట్రాల్లో కూడా కేసులు బాగా వాదించగలరు, రాజధాని రైతుల కోసం చాలా పోరాడతారు అంబేద్కర్ భావజాలంతో, కానీ ఎందుకు ఈయనకి 616కే పరిమితమైంది? రాజకీయాలు వేరు, మనం చెప్పేది వేరు. చెప్పేది ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు స్ట్రెంత్ ఉందనేది మన గురించి మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇది ఒక కేస్ స్టడీగా నేటి రాజకీయాలకి, యువతకు కూడా ఈ పార్టీలు పెట్టినప్పుడు ఎంత మనగలుగుతున్నాయి, ఎంత ప్రజలకు చెరువుగవుతున్నాయి, అందరికీ ఒక లెసన్ అండి. లెసన్. సో మొత్తానికి రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, డోంట్ అండర్ ఎస్టిమేట్ టు ఎనీవన్ అనేది ఒక పాఠం నేర్పించింది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పారు. 100% అండి, ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.